నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి రాజకీయంలో చాలా మంది సినీ కుటుంబాలకు చెందిన వ్యక్తులు రావడం చాలా సర్వసాధారణం అయితే ఇదే కోవలో మహేష్ బాబు గారి కుటుంబం నుంచి ఒక బంధువు అయితే టీడీపీలోకి వస్తున్నట్టయితే సమాచారం అందుతుంది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు నమస్కారం సార్ నమస్కారం సిరి గారు సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మహేష్ బాబు గారి ఫ్యామిలీ మెంబర్ ఒక బంధువు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు టీడీపీలో చేరుతున్నారు అని చెప్పేసి అయితే ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది సో ఇది వాస్తవం అంటారా సార్ ఆయన టీడీపీలోనే ఉన్నారు ఆయన పేరే గట్టమనేని ఆశేషగిరావు గారు కృష్ణ గారి చిన్న తమ్ముడు గారు ప్రముఖ నిర్మాత స్టూడియో నిర్వాహకులు గతంలో ఆయన పోయిన ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీలోకి రావడం కూడా జరిగింది ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరంగానే ఉన్నారు తెలుగుదేశం పార్టీలో చేరున్నారు ఇప్పుడు ఆయన గురించి పెనంలూరులో ఆయన పోటీ చేయబోతున్నారని చెప్పని ప్రచారం జరుగుతూ ఉంది ఇప్పుడు మహేష్ బాబు గారి కుటుంబం అంటే అలాగే వాళ్ళ బావగారు నిన్నటిదాకా 2014లోను 2019లో గల్లా జయదేవి గారు లోక్సభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తూనే ఉన్నారు ఇప్పుడు మామూలుగా సహజంగా గుంటూరు పరిసర ప్రాంతాల్లో కాకుండా కృష్ణా జిల్లాలో ఆయన పేరు వినపడుతుంది కొంచెం విచిత్రంగానే ఉంది మరి పెనమలూరు అనేది సహజంగా మరి కృష్ణ గారి తమ్ముడుగా ఆయన అందరికీ సుపరిచితుడే మరి ఈ మధ్యకాలంలో రాజకీయాలకు కొంచెం దూరంగా ఉంటున్నా కూడా మరి ఎన్నికల సమయం కాబట్టి పేర్లు వినిపిస్తూ ఉంటాయి మరి పెనంలూరు అనేది కొంచెం విచిత్రంగానే ఉంది ఆయన పేరు పెనంలూరు వినిపించటం చూడాలి మరి జరిగే పరిణామాలు ఏంటి ఎట్లా ఉంటాయి ఎలా ఉంటుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిశారని సముఖత వ్యక్తం చేశారని చంద్రబాబు నాయుడు గారు ప్రచారం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ అధికారంగా ప్రకటించేంత వరకు కూడా మనం ఏది ఊహాగానాలోనే ఉంటాయి తప్ప వాస్తవ రూపేణ దాల్చు సహజంగానే అంటే మరి ఆయన ఆశపడుతుంది ఏదన్నా ఉంటే ఆయన నిస్సందేహంగా తెనాలి అడిగి ఉండేవాళ్ళు ఓకే మామూలుగా అంటే ఇప్పుడు పొత్తుల్లో భాగంగా తెనాలి లేదు కాబట్టి పెనంలూరు కోరుకుంటున్నారేమో నాకైతే తెలీదు పెనంలూరు అంటే గెలిచే స్థానమే అందులో సందేహమే లేదు పెనంలూరు వచ్చే తలకి మరి బోడే ప్రసాద్ గారు కొంచెం గట్టిగానే పనిచేస్తూ ఉన్నారు ఆయన మరి ఆయన స్థానంలో మరి మా అధినాయకుడు ఇష్టం అనుకోండి ఇప్పుడు మరి ఆ సమీకరణలు మరి ఎలా ఉంటాయో ఏంటో మరి చూడాలి ఆ స్థానం గురించి ఆశేషగిరావు గారు పోటీ చేస్తారని చెప్పని భావిస్తూ ఉన్నారు సహజంగా ఏమంటే ఆశేషగిరావు గారు పోటీ చేస్తే సహజంగా మహేష్ బాబు గారి అభిమానులందరూ కూడా ఆయన అంటే నడుస్తారని చెప్పని భావిస్తూ ఉన్నారు అంటే ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా సార్ ఆల్రెడీ సో వాళ్ళు గట్టి పోటీ ఇవ్వరంటారా మరి ఎందుకంటే ఆల్రెడీ సినిమా నుంచి అంటే సినిమా రంగం నుంచి వస్తున్నారంటే చాలా వరకు చాలా గట్టి పోటీ ఇస్తే కానీ అక్కడ గెలవలేని పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మనం అనుకుంటాం కదా రాజకీయాలలో సో మరి ఇది సహజంగా ఎన్నికలు ఏంటంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్రంలో జరిగే ఇప్పుడు ఎన్నికల్లో అభ్యర్థుల్ని పెద్దగా పరిగణలోకి తీసుకుంటారని అయితే నేను భావించను అంటే స్థానికంగా ఉన్న అభ్యర్థి వ్యతిరేకంగా ఉంటే తప్ప ఇప్పుడు ఆయన ఉన్నారు బోడే ప్రసాద్ గారు రేపొద్దున వ్యతిరేకించి స్వతంత్రంగా పోటీ చేస్తే తన తేడా వస్తుందేమో కానీ లేకపోతే ఉండ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య జరుగుతున్న ఎన్నికలుగానే భావించాలి మనం కాబట్టి పార్టీ గుర్తుంటే ఎవరున్నా సరే 99% మంది అనుకూలంగానే ఓట్లేస్తారు ఏదన్నా 1% మంది విభేదిస్తారేమో కానీ అందుకంటే పెద్ద తేడాలు అయితే ఉండవు కాబట్టి వాళ్ళు ఉన్న గాలిలో తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ప్రజాదరణ దృష్టిలో పెట్టుకుంటే నిస్సందేహంగా ఆ పార్టీకి ఎవరు బీఫామ్ తెచ్చుకుంటే వాళ్ళు గెలిచినట్టేనే భావించాల్సి వస్తుంది అంటే ఇప్పుడు వాస్తవానికి అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడే పార్టీలో చేరుతున్నట్టయినా వార్తలు వస్తున్నాయి మీరు చెప్తున్నారు గతంలోనే ఉన్నారు టీడీపీ పార్టీలో అని చెప్తున్నారు కదా సార్ నిజమమ్మా నాకు తెలుసు అది గతంలోనే ఆయన తెలుగుదేశం పార్టీలో కలిశారు తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేస్తూనే ఉన్నారు తెలుగుదేశం పార్టీలో ఆయన చేరిక కూడా జరిగి అదే నేను చెప్పినట్టు 2019కి ముందే చేరటం కూడా జరిగింది ఆ తర్వాత ఆయన పార్టీ వదిలిపెట్టి వెళ్ళింది లేదు మళ్ళీ అవి తేడాలు ఏమి లేవు కలిసే ఉన్నారు తెలుగుదేశం పార్టీతోటే ఉన్నారు తెలుగుదేశం పార్టీ సభ్యులే ఆయన అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు సో ఇప్పుడు మాత్రం కాంటెస్ట్ చేయడానికి తన పేరు మీద గట్టిగా వినిపిస్తుంది అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారని అనుకోవచ్చా సార్ అంటే అదే అధినాయకుడు ప్రకటించేంత వరకు కూడా మన ఊహాగానాల కింద కొట్టిపారేయాలి ప్రకటించినప్పుడే నిజం ఈరోజు అనుకోవాలి
అంటే ప్రకటించే అవకాశం ఉందంటారా? ఆయన ఏంటంటే శేషగిరిరావు గారి పేరు ప్రకటించే అవకాశం ఉందంటారా ఆ పెనమలూరు నుంచి మీరు చెప్పినట్టు? నాకు తెలిసినంత వరకు అవకాశం తక్కువనే అనిపిస్తుంది. మరి అక్కడున్న సమీకరణలో మరి బోడే ప్రసాద్ గారు, బాబు గారు, శేషగిరిరావు గారు ముగ్గురు కలిసి మాట్లాడుకుని మరి ఏదైనా త్యాగం చేస్తే ఆయన త్యాగం చేయాల్సి వస్తుంది. 99% వరకు మాత్రం మార్పులు చేర్పులు ఉండవని అనుకుంటున్నాను నేను అక్కడ. కానీ మార్పులు చేస్తే మాత్రం అది శేషగిరిరావు గారికి అదృష్టం కింద భావించాలి. ఒకవేళ అక్కడ కాకుండా ఇంకే స్థానంలో ఆయనకు అవకాశం ఉంది సార్? అదే తెనాలి, లేదంటే తెనాలి, ఇంక వేరే ఏమీ ఆశించేది ఏం లేదు. తెనాలి కానీ గుంటూరు 2 కానీ, ఈ రెండిట్లో ఒకటి. అంటే ఇప్పుడు గల్లా జయదేవ్ గారు ఎక్కడైతే పోటీ చేశారో అక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉందండి? అది లోక్సభ కదా, అక్కడ అంటే అక్కడ అంటే ఆల్రెడీ టీడీపీ పార్టీకి గట్టి బ్యాంక్ ఉంది, ఓటు బ్యాంక్ ఉంది. అది గుంటూరు లోక్సభ నియోజకవర్గం. లోక్సభ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లో గుంటూరు పశ్చిమ, తూర్పు, తాటికొండ, మంగళగిరి, పొన్నూరు, ప్రతిపాడు, ఇవన్నీ 7 నియోజకవర్గాలు దాని కిందకు వచ్చేస్తాయి. తెనాలి కూడా ఉంది దాంట్లోనే. అంటే మరి ఇవన్నీ ఉన్న దాంట్లో తెనాలి వచ్చేతలకి పొత్తుల్లో భాగంగా వెళ్ళిపోతూ ఉంది. గుంటూరు తూర్పు వచ్చేతలకి మైనారిటీ వర్గాలకు ఇస్తున్నారు అక్కడ. గుంటూరు పశ్చిమ వచ్చేతలకి ఇంక ఇది మిద్దంగా ఏం తేలలేదు. మిగిలిన 2 నియోజకవర్గాలు వచ్చేతలకి ఎస్సీల నియోజకవర్గాలు, ప్రతిపాడను, తాటికొండ. మంగళగిరి లోకేష్ బాబు గారు పోటీ చేస్తున్నారు. పొన్నూరు వచ్చేతలకేమో ధూళిపాటి నరేంద్ర కుమార్ గారు ఉన్నారు. కాబట్టి ఆయనకు అవకాశం ఏదన్నా ఉంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మాత్రమే ఉంటుంది. మరి అది కాదని ఇప్పుడు పెనమలూరు రావటం అంటే మరి ఒకవేళ అక్కడ బలమైన స్థానం కాబట్టి ఆయన కూడా ఆయనకి అందరితోటి మాట్లాడుకొని ఎక్కడైతే గెలుస్తాను నేను నమ్మకం ఏర్పడిన తర్వాత అడిగి ఉండొచ్చు. అడగలేదని అయితే నేను చెప్పలేను, కానీ అడిగి ఉండొచ్చు. ఇవ్వకపోవటం అనేది అధినాయకుడి ఇష్టం. నేను ఇందాక చెప్పినట్టుగా ఆయన కనుక పోటీ చేయడానికి అనుమతి పత్రం వస్తే మాత్రం విజేత పత్రం కూడా తీసుకున్నట్టే, అంతట్లో సందేహం అనేది ఏం లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పుడు గల్లా జయదేవ్ గారు ఎక్కడైతే పోటీ చేశారో అక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉందండి? అది లోక్సభ కదా, అక్కడ అంటే అక్కడ అంటే ఆల్రెడీ టీడీపీ పార్టీకి గట్టి బ్యాంక్ ఉంది, ఓటు బ్యాంక్ ఉంది. అది గుంటూరు లోక్సభ నియోజకవర్గం. లోక్సభ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లో గుంటూరు పశ్చిమ, తూర్పు, తాటికొండ, మంగళగిరి, పొన్నూరు, ప్రతిపాడు, ఇవన్నీ 7 నియోజకవర్గాలు దాని కిందకు వచ్చేస్తాయి. తెనాలి కూడా ఉంది దాంట్లోనే. అంటే మరి ఇవన్నీ ఉన్న దాంట్లో తెనాలి వచ్చేతలకి పొత్తుల్లో భాగంగా వెళ్ళిపోతూ ఉంది. గుంటూరు తూర్పు వచ్చేతలకి మైనారిటీ వర్గాలకు ఇస్తున్నారు అక్కడ.